ఒకసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా అతను కొన్ని సీతాకోక చిలుకలు తాబేలు కన్నీళ్లను తాగడం గమనించాడు. ఇలా ఎందుకు తాగుతున్నాయని సందేహం వచ్చి రోజుల తరబడి పరిశోధన చేశాడట. ఎప్పుడూ పువ్వుల్లో తేనె తాగే వీటికి లవణాలు అవసరం. ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి జీవిత చక్రాన్ని సాగిస్తాయి. ఈ లవణాలు పూల మకరందంలో దొరకవు. కనుక తాబేళ్లు, మొసలి లాంటి జీవుల కన్నీళ్లను తాగుతాయి. ఒకరకంగా చెప్పాలంటే రెండింటికీ ఉపయోగమే. ఎలాగంటారా? సముద్రంలో ఉండడం వల్ల మొసలి, తాబేలు కళ్ల వద్ద సోడియం అధికంగా పేరుకుపోతుంది. సీతాకోక చిలుకలు పీల్చుకోవడంతో అది కాస్త తగ్గిపోతుంది. సీతాకోక చిలుకకు లవణాలు దొరుకుతాయి. ఒక్క సీతాకోక చిలుకలే కాదు, మకరందాన్ని పీల్చే తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట. మొసలి, తాబేలే కాదు, పశువుల కన్నీళ్లను కూడా తాగుతాయి. మూత్రం, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ వాలిపోతాయి.